నమస్తే అండి. వెల్కమ్ టు మన జాబ్స్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి జూనియర్ ఇంజినీర్స్ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అఫిషియల్‌గా మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ఇవాల్టి నుంచి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో, సాలరీ చూసారు కదండీ! స్టార్టింగ్ వచ్చి మనకు 29,000 నుంచి 38,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇది పక్కా గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, మనకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి అనేది డీటెయిల్‌గా మనకు వీడియోలోకి వెళ్దాము. సో, ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే ఇప్పటిదాకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా హార్ట్‌ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో, మూవింగ్ టు ది వీడియో. సో, అఫిషియల్‌గా నోటిఫికేషన్ అయితే ఇదే అండి. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ చూసారు కదా, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ ఇచ్చారు త్రూ ఆన్లైన్ మోడ్ అని. సో, 31/10/2025 అండి. క్లోజింగ్ డేట్ వచ్చి సబ్మిషన్ వచ్చి మనకు నవంబర్ అనమాట. సో, నెక్స్ట్ మంత్ 31 నుంచి అప్లికేషన్ అయితే ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాలి. సో, 1 మంత్ బిఫోరే ఎందుకు చెప్తున్నానైతే అంటే మీకు ఇంజనీర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇంజనీర్స్ కావాలన్నారు కాబట్టి, సో, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొంచెం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే గనక దే విల్ క్రాక్ ది ఎగ్జామ్ అనమాట. సో, అది నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి జూనియర్ ఇంజనీర్స్ సూపర్డెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు. సో, ఈ 3 ప్రొఫైల్స్‌లో మనకు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. లెవెల్ 6 ప్రకారం అయితే వీళ్ళు గ్రేడ్ అనేది ఫిక్స్ చేశారు. ఏజ్ వచ్చి మనకి 18 అనమాట మినిమమ్. 33 ఇయర్స్ వచ్చి మాక్సిమం ఏజ్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో, బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు తెలిసిందే. సో, బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 13 ఇయర్స్ ఎక్స్ట్రా అంటే యాడ్ చేసుకోవాలి. సో, అప్పుడు వాళ్ళకి 46 ఇయర్స్ వచ్చి మాక్సిమం ఉంటుంది. సో, అది ఫ్రెండ్స్. సో, చూసారు కదా, మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ జోన్స్‌లో ఉందంటే అహ్మదాబాద్, అజ్మర్, భోపాల్, భువనేశ్వర్. సో, ఇదండి. ఇందులో అహ్మదాబాద్ వాళ్ళు అప్లై చేస్తే గువాహతి. సో, ఇలాంటి ఈ త్రూఅవుట్ ఇండియాలో మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి అనేది దీనికి మీనింగ్. సో, అది ఇది అండ్ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో, చూడండి, పోస్ట్ వచ్చి జూనియర్ ఇంజనీర్స్ డిపోట్ చెప్పాను కదా. సో, టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకు 2570 అనమాట. 2570లో జూనియర్ ఇంజనీర్స్ ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్గా చెప్తాను మీకు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైనే. సో, రిజిస్ట్రేషన్ డేట్ స్టార్ట్ వచ్చి నెక్స్ట్ మంత్ 31 అండి. 1 మంత్ దాకా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చి మనకు త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో, సో, అప్లికేషన్లో మీరు ఏ సిటీ నియర్లో మీరు అప్లై చేసుకుంటారో, సో, ఆ జోన్ కిందనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ కూడా అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ అది క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అది నార్మల్గా చేస్తారండి దేనికైనా, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి. సో, శాలరీ వచ్చి జూనియర్ ఇంజనీర్స్కి అయితే 37,000 అంటున్నారు మ్యాక్సిమమ్. సో, చూడండి, జూనియర్స్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కానీ, మెకానికల్ చేసిన వాళ్ళు కానీ సో, వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకు 2,312. జూనియర్ ఇంజనీర్సే మనకు ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 63. అండ్ నెక్స్ట్ సూపర్డెంట్ వచ్చి 195 అండి. మొత్తం వచ్చి మనకు 2,570 అనమాట. సో, అది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అది మీకు చెప్పాను కదా. షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ మంత్ 29th అనేది రిలీజ్ అయిపోతుంది. బట్ ప్రీవియస్గా మనకు ఏదైతే అంటే ఈ సెలక్షన్ అనేది లాస్ట్ ఇయర్ కాదు, 3 years ముందు జరిగింది. సో, సేమ్ క్వాలిఫికేషన్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, సో, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో, దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సో, జూనియర్ ఇంజనీర్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, డిగ్రీలో అంటే బీటెక్లో ఎలక్ట్రికల్, మెకానికల్,
ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అండ్ రిలవెంట్ టు ద స్ట్రీమ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అండ్ ఈ సూపర్డెంట్ వచ్చి డిప్లొమా కానీ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఈ సూపర్డెంట్ అదే మెటీరియల్ సూపర్డెంట్కి వచ్చి ఎలిజిబుల్ అనమాట. అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్కి వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ మనకి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. సో వాళ్ళు ఎలిజిబుల్ ప్లస్ పర్సంటేజ్ కూడా 55% అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో రెండిటికి మనకి ఏజ్ లిమిట్ అయితే 33 years ఇచ్చారు ఏజ్ అప్లికేషన్. సో అదన్నమాట 18 to 36 years. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ చెప్పాను కదా, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా. సో అదండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 13 years. ఇది చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది, అందుకే చూపించాను. సో అదండి. ఫీజు వచ్చి మనకు అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకైతే 250. మెయిన్ అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకి మాత్రమే 500 అండి. సో అది. సో చెప్పాను కదా సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. స్టేజ్ 1లో మనకి ఒక ఎగ్జామ్ జరుగుతుంది, అది క్వాలిఫై అయితే కనుక స్టేజ్ 2 రాయాల్సి ఉంటుంది. అది స్టేజ్ 1లో మనకి ఎన్ని మార్క్స్కి అయితే ఉంటుందంటే 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. సో ఓవరాల్గా ఈచ్ సెక్షన్ వచ్చి 30, 25, 15, 30. సో ఓవరాల్గా 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చి 90 minutes అనమాట, అంటే 1.5 hour ఆన్లైన్ ఎగ్జామే. సో ఇది క్వాలిఫై అయితే కనుక సిబిటి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, అది 150 మార్క్స్. సో అది 2 hours అయితే టైం ఇచ్చారండి. అందులో మనకి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా అడుగుతున్నారు, అది వచ్చి 15 మార్క్స్ కంట. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇది కూడా మనకి మనకి ఆన్లైన్లో బుక్స్ కూడా దొరుకుతున్నాయి కంప్యూటర్స్ మీద, ఈజీగా అయితే మనము 10 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అందులో బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ మీద 10 questions ఉంటుంది. సో ఓవరాల్గా 150 మార్క్స్ అనమాట. సో అది మీకు ఇంకా సిలబస్ కానీ ఏదైనా కావాలంటే మీకు ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అదొకసారి మీరు చూడండి. అండ్ డీటెయిల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో మీరు ఇది చూడండి, కట్ ఆఫ్ వచ్చి 2019లో ఏ జోన్ కింద ఎన్ని కట్ ఆఫ్ పెట్టారనేదే ఇదన్నమాట. అహ్మదాబాద్ అనుకోండి, సో జనరల్ ఓసీ వాళ్ళకైతే 53 మార్క్స్ రావాలని చెప్పారు. సో అది దీనికి మీనింగ్. ముంబై వచ్చి ఇది. అండ్ అలహాబాద్ జనరల్ వాళ్ళకి 74 అంట, సో చాలా ఎక్కువ అండి. అహ్మదాబాద్ జోన్ వాళ్ళకైతే 53. సో ఇదైతే ఓకే, మనం తెచ్చుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్. సో అంతే అండి, దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. సో ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి.